ప్రసాద్ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్, పర్సనల్ కుటుంబం గురించి ఏ రోజు పల్లా అన్నమాట మాట్లాడారు. ఓకే, వాళ్ళు ఏమన్నప్పటికీ తిట్టిస్తున్నారు అన్నారు. సార్ లోకేష్ గారు, చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు మాటలు ఒకసారి వెయిట్ ఒక్క నిమిషం అజయ్, ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా. ఒక్క నిమిషం అండి. రావట్లేదు వాయిస్, స్పీకర్ పెట్టండి, స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. సారాంశం చెప్పమన్నాడు చాలు. వాయిస్ రావట్లేదండి బాబా, బూతులు వినిపించి బదులు సారాంశం చెప్పయ్యా బాబు. వాయిస్ రావట్లేదండి, స్పీకర్ పెట్టండి, లేకపోతే మీరు చెప్పండి. నో ఓకే. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకో పెద్ద బూత్ ఉంది సార్. లండన్ ఎందుకు వెళ్ళారంటే ఏదో లోకేష్ గారు మాట్లాడింది ఇంకా చూపించలేక నేను చూపించట్లా. వద్దులేండి సార్, లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎంతకంటే దారుణంగా ఉన్నాయి. మాట్లాడలేదు అని మీరు సజ్జా అజయ్ గారు చెప్తే కుదరదు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవి కూడా చాలా ఉన్నాయి. కానీ ఎందుకంటే అవన్నీ సంస్కారం కాదు కాబట్టి బాలకృష్ణ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారిని పట్టుకుని తిట్టారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టింది వైఎస్ఆర్సీపీ. అద్భుతంగా చేసుకోవాల్సిన రాజకీయాన్ని అజయ్ క్రాస్ టాక్ వద్దు. అదేంటండి, అది వినిపించట్లేదండి. రమేష్ గారు చెప్పండి. బాలకృష్ణ మాట్లాడండి. సరేలేండి, ఇక ఇవన్నీ ఇప్పుడు వద్దుగానే, ఎందుకంటే అవి ఆ బూతులన్నీ విని బుల్లెడిపోయారండి. ఒక దేశ ప్రధాని పట్టుకుని బాలకృష్ణ గారు ఎంత దారుణంగా సభలో మాట్లాడారో మీటింగ్ లో. ఒక్క విషయం రమేష్ గారు, మీరు ఎన్ని మాట్లాడినా అందరూ ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు సార్, ఏం చేయగలరు మీరు? నిన్న పోసాని కృష్ణమురళి గారు చాలా గొప్ప మాట్లాడుతున్నారు కదా, నేను తెలియాలి కదా. ఈరోజు ప్రసాద్ గారు చూపించాలండి మనం. ఒక నిమిషం ప్రసాద్ గారు, మీ గురించే నేను ఉదయమే చూసి నేను కొద్దిగా షాక్ అయ్యాను. సరే ఎందుకులేండి, ఇది చూపించడం మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది. పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ అరెస్ట్ కేఎస్ ప్రసాదే అని చెప్పి ట్రోల్ అవుతుంది. మీ మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నా మీద ఎందుకు ఉంటాయి సార్? నేను ఎవరిని ఏమన్నానని ఉంటాయి, ఏం చేయగలుగుతాను? ఇప్పుడు కేసు పెడితే నాకు మీ టాక్ ఎందుకు వస్తున్నదని ఏం రావచ్చు, దాంట్లో మీరేం చేయగలుగుతాం? ఇప్పుడు మీరు ఏమైనా కంప్లైంట్ ఇస్తే నేను ఏమైనా కాదనగలనా? అజయ్ ఏకంగా మర్డర్ చేసాడు ప్రసాద్ అన్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో విన్నాడు ప్రసాద్ మర్డర్ చేసాడు అక్కడి నుంచే విన్నాడు అనుకోండి. మీరు కూడా ఏమైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడారు మీ ఛానల్లోనే నేను ఎక్కువ మాట్లాడాను, ఆ శాంతి ప్రసాద్ గారి సమక్షంలోనే. ఏమైంది? మీరు బూతులు అవి మాట్లాడారు. నేను ఇప్పటిదాకా బూత్ మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, నాకు అవసరం. నేను పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్లో నేను ఈ రోజు దాకా నా ఏ డిబేట్లో శాంతి ప్రసాద్ గారి సాక్షిలో నా మీద ఎప్పుడు లేవు సార్. నా మీద ఇప్పటిదాకా కేసు ఏమి ఇదే లేదు. ఏంటి అజయ్, కేఎస్ ప్రసాద్ గారు కూడా త్వరలో అరెస్టు అని చెప్పి ఎందుకు ప్రచారం జరుగుతుంది ఆయన సమక్షంలో అడుగుతున్నాను. అంటే సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితి కాదు కదండి. మీరు ఒక్క నిమిషం అజయ్, చిన్న సబ్మిషన్ అజయ్, ఒక్క నిమిషం మీరు మాట్లాడరు.